సో నేనేమంటాను, రాజకీయాల్లో ఎవరికి ఏది కంచుకోవటం ఉండదు. సత్య గారు, బిఫోర్ కన్క్లూడింగ్ ఏం చెప్తారు? రిషి గారు, ఇవాళ ఈ సమస్యకు పునాది పార్టీ రాజకీయాల్లో సైద్ధాంతికంగా లోపించటమే. సిస్టమ్ కమర్షియల్ అయినాక పొలిటికల్ పార్టీలు కమర్షియల్ అయినాయి. కమర్షియల్ అయిన తర్వాత ఎన్నికైనటువంటి సభ్యులకు ఇచ్చే టికెట్లు కూడా ప్రతి పార్టీ నువ్వు ఎంత పెట్టుకుంటావు, ఎంత భరించగలవు అని అడిగి టికెట్లు ఇస్తున్నాయి. దీనికి ఏ పార్టీ అతీతం కాదు. ఎప్పుడైతే డబ్బులు పెట్టి గెలిచినటువంటి కాన్ఫిడెన్స్ ఉందో ఇష్టానుసారం ప్రవర్తించే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ స్టేజ్ వచ్చింది. మీరు పరిశీలించండి, ఓంకార్ గెలిచినప్పుడు, జయపాల్ రెడ్డి గెలిచినప్పుడు, వెంకయ్య నాయుడు గెలిచినప్పుడు వాళ్ళకే మంద శాసనసభ్యులు లేరు. కానీ సిద్ధాంతాలకు కట్టుబడి వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తే చాలా స్కాండల్స్ బయటపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాలను షేక్ చేసేవాళ్ళు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. కాబట్టి సైద్ధాంతికంగా లోపించిన తర్వాత ఈ పార్టీ మారటాలు, విలీనాలు చేసుకోవటాలు, తర్వాత పదవి కోసం మాట్లాడు, కాంట్రాక్ట్ కోసం మాట్లాడు, ఇవన్నీ కూడా కమర్షియల్ అయిన తర్వాత కట్టుబాట్లు తెగిపోయినాయి. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు నిన్న అందుకే పార్లమెంటుకు సలహా ఇచ్చింది, రిక్వెస్ట్ లాగా కూడా మాట్లాడింది. మీరు ఈ పార్టీ మార్పులను నిరోధించడానికి స్పీకర్ ఎంత టైం తీసుకోవాలి, లేదా స్పీకరే కరెక్టా, లేదా మరొక ఇన్స్టిట్యూషన్ క్రియేట్ చేస్తారా, ఏదైనా పార్లమెంట్ మరొకసారి సరే. గతంలో కూడా ఇలాంటి కామెంట్స్, అంటే ఇప్పుడు తీర్పు పొందుపరిచింది, గతంలో కూడా ఇలాంటి కామెంట్స్ పాస్ చేసింది సత్యం గారు. కానీ పార్లమెంట్ ఎందుకు చేయదో నేను ఓపెనింగ్ రిమార్క్స్ లోనే చెప్పా, అది మీకు కూడా తెలుసు. ఎనివే చూద్దాం, ఇంకా 3 నెలల టైం అయితే ఉంది స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి. ఈలోపు మీరు దనకట్ చేసిన కామెంట్ స్పీకర్ కోట్ చేశారని చెప్పారు. సో వాళ్ళ ఎక్సైజ్ కూడా వాళ్ళు చేస్తారు. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్స్ వెరీ మచ్ అండి ముగ్గురికి పార్టిసిపేట్ చేసినందుకు.